హలో అండి, అందరికీ నమస్కారం. సో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ మన కోటి సాయి ఎడ్యుకేట్ ఛానల్కి వెల్కమ్ అండి. సో ఈరోజైతే మనకి 24th అక్టోబర్ అంటే ఈ రోజున మనకి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి. ఈ అప్డేట్ అంత పెద్దది కాకపోయినా మనకి రిజల్ట్ వస్తుందా లేదా అని దీని నుంచి మనం ఒక ఐడియాకి రావచ్చండి. సో మనకు వచ్చిన అప్డేట్ అనేది మనం వివరాల్లోకి వెళ్తే, ఈ అప్డేట్ దేని గురించి అంటే మనకి రీసెంట్గా అంటే ఆగస్టు 20వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు వరకు మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఇలా వివిధ రకాల పోస్టులకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మనకి ఆగస్టు 21 తారీఖు నుంచి ఆగస్టు 24 తారీఖు వరకు ఒక 15 సెషన్స్లో నిర్వహించారు కదండి. దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కీని కూడా సెప్టెంబర్ 1వ తారీఖు రిలీజ్ చేశారని ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారండి. సో ఆ ఇచ్చిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కీలో కొన్ని అబ్జెక్షన్స్ ఉండటం వల్ల అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడానికి కూడా తర్వాత ఒక 1 వీక్ టైం అనేది ఇచ్చి స్టూడెంట్స్కి ఒక టైం లిమిట్ ఇచ్చి విండో ఓపెన్ చేశారండి. సో ఆ రకంగా స్టూడెంట్స్ కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేశారండి. అప్పుడు బాగా డిస్కస్ చేసుకొని అందరూ. సో దాని ఆధారంగా ఈ అప్డేట్లో ఏం చెప్తున్నారంటే, మొత్తం 287 క్వశ్చన్స్కి గాను అబ్జెక్షన్స్ వచ్చాయి. అలాగా 810 అంటే 810 మంది క్యాండిడేట్లు 287 అబ్జెక్షన్స్ రేజ్ చేశారని ఇక్కడ అప్డేట్లోనే మెన్షన్ చేశారండి. సో ఆ 278 అబ్జెక్షన్స్ని సంబంధించిన క్వశ్చన్ ఐడీస్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఈ పేజెస్ అన్నీ కూడా మీరు చూసుకుంటే అవే అండి. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నా అంటే, ఆ 287 అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా వ్యాలిడ్గా తీసుకోలేదండి. ఏం చెప్తున్నారంటే, మనకి 38 అబ్జెక్షన్స్ని మాత్రమే, అంటే 38 క్వశ్చన్స్ని మాత్రమే వ్యాలిడ్గా తీసుకొని మిగతా క్వశ్చన్స్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేశాయని కూడా ఈ అప్డేట్లో చెప్పారండి. సో ఏవైతే 38 క్వశ్చన్స్ని వ్యాలిడ్గా తీసుకున్నారో అవన్నీ ఈ బాక్స్లో ఇచ్చారండి. సో ఇదే ఇవ్వటం జరిగిందండి. సో అదేవిధంగా ఆ 38 వ్యాలిడ్ క్వశ్చన్స్ని కూడా డిఫరెంట్ ఫార్మాట్స్లో అనేవి మనకి ఇచ్చాయండి. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ 38 క్వశ్చన్లో ఫస్ట్ 12 క్వశ్చన్స్ని ఇక్కడ ఆల్టర్ చేశారు లేదా చేంజ్ చేశారు అంటున్నారండి. అంటే పూర్తిగా ఆ రోజు సెప్టెంబర్ 1వ తారీఖున ఇచ్చిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలో ఉన్న ఆప్షన్ని కాకుండా పూర్తిగా వేరే ఆప్షన్ ఇచ్చారు అని ఈ 12 క్వశ్చన్స్కి ఇచ్చారండి. సో మీరు చూసుకోవచ్చు, ఇది క్వశ్చన్ ఐడి, ఇవన్నీ క్వశ్చన్ ఐడీస్ అండి. అంటే ఆ క్వశ్చన్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు మనం. అవి ఏ డేట్లో ఆ ఎగ్జామ్ జరిగింది, ఏ షిఫ్ట్లో జరిగింది అని కూడా ఇక్కడ ఇచ్చారండి. అలానే ఆ రోజు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ కీలో ఏ ఆప్షన్ అయితే కరెక్ట్గా ఇచ్చారు అని కూడా ఇక్కడ ఒక బాక్స్లో మెన్షన్ చేశారు. కానీ దాన్ని మార్చి ఈరోజు కొత్త ఆప్షన్స్ని ఇచ్చారు కదండి, కొత్త ఆన్సర్స్ని డిక్లేర్ చేయడం జరిగింది కదా. సో అది ఈ బాక్స్లో ఇచ్చారండి. సో మీరు వీటిని ఎలా చూసుకుంటారు అంటే, మన స్టూడెంట్ మనకి ఒక ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ అనేది మనకు పంపించడం జరిగిందండి. సో అతనికి వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఒకటే రాశాడండి, ఒకటే అప్లై చేశాడు. తను 24th జరిగిన షిఫ్ట్ 2కి సంబంధించిన ఎగ్జామ్ కీని అయితే పంపించడం జరిగిందండి. సో అతని ఆధారంగా మనం చూసుకుంటే ఈ క్వశ్చన్ అనేది మనం ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే, ఆ రోజు ఎగ్జామ్లో పీక్యూఆర్ఎస్ అనేది ఇచ్చారండి, ఇప్పుడేమో పిఎస్ఆర్క్యూ అనేది కరెక్ట్గా ఇచ్చారు, పీక్యూఆర్ఎస్ తప్పని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ ఐడిని మనం చూద్దామండి. 2216 అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనం ఆ షిఫ్ట్ ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీలోకి వెళ్ళి చూసుకుంటే ఇదిగోండి. సో ఇక్కడ మనకి ఈ 2216 అనేది కనపడుతుంది కదండి. సో ఆ క్వశ్చన్కి వెళ్ళి అది క్వశ్చన్గా మ్యాచ్ చేసుకొని మనం ఆ క్వశ్చన్కి వెళ్తే, ఇక్కడ ఇతను ఆ రోజు పీక్యూఆర్ఎస్ అనే పెట్టినా కానీ ఆ రోజు ఇచ్చిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలో తప్పని ఇచ్చారండి. సో ఈరోజు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం ఏంటంటే పిఎస్ఆర్క్యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అని మెన్షన్ చేశాడు కదండి. సో ఆ రోజు అతనికి తప్పైంది.
ఇప్పుడు ఈరోజు ఇతనికి ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం అయితే అతనికి మార్క్ కలుస్తుందండి. సో ఆ విధంగా మీరు కూడా మీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీస్ ఓపెన్ చేసుకొని ఈ క్వశ్చన్ ఐడీస్, ఈ షిఫ్ట్లు ఇవన్నీ చూసుకొని మీరు పెట్టిన ఆప్షన్ ఏంటి, ఈరోజు ఇచ్చిన ఆప్షన్ ఏంటి, మీకు ఆ రోజు మార్క్ తగ్గిందా పెరిగిందా అనేది చూసుకొని మీ క్వశ్చన్కి మార్క్స్ పెరిగాయా లేదా అని మీరు ఒక ఐడియాకి రావచ్చండి. సో అలానే ఆ 12 క్వశ్చన్స్కి తర్వాత కూడా మనకి ఇంకొక 8 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగిందండి. ఈ 8 క్వశ్చన్స్కి ఏం చేశానంటే కొంచెం భిన్నంగా ఆ రోజు ఒక ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగిందండి. సో దాని మీద అబ్జెక్షన్స్ రేస్ చేశారు కదా. సో ఈరోజు ఏం చెప్పారంటే అండి, ఆ క్వశ్చన్తో పాటు మరొక క్వశ్చన్ అంటే ఈ ఆప్షన్ పెట్టినా కూడా కరెక్టే అన్నట్టు పెట్టాయండి. సో ఆ రోజైతే శివరామ్ హరి రాజ్గురు మాత్రమే కరెక్ట్ అని ఇచ్చాయండి. ఈరోజు దానితో పాటు చంద్రశేఖర్ ఆజాద్ పెట్టిన వాళ్ళకు కూడా కరెక్టే అన్నట్టు ఇచ్చాయండి. సో అలానే ఆ రోజు అనంతగిరి మాత్రమే కరెక్ట్ అని ఇచ్చాయండి. ఈరోజు నల్లమల, అనంతగిరి రెండిట్లో ఏది పెట్టినా కూడా మార్కులు ఇచ్చారండి. సో అలాగ మనకి ఈ 8 క్వశ్చన్స్ని డిఫరెన్షియేట్ చేశారండి. సో ఇదంతా ఆ టేబులే. మరియు ఇంకా ఏం చెప్తున్నారంటే 18 క్వశ్చన్స్ అనే వాటికి అసలు క్వశ్చన్సే ప్రాపర్గా ఫ్రేమ్ చేయలేదు. అంటే బోర్డు వాళ్ళే ప్రాపర్గా ఫ్రేమ్ చేయని కారణంగా ఆ క్వశ్చన్స్ని డిలీట్ చేశారండి. ఏవైతే క్వశ్చన్స్ని డిలీట్ చేశారని చెప్తున్నారో దానికి సంబంధించిన బాక్స్ అనేది, అంటే దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్స్ని కూడా మీకు జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కీలో ఈ క్వశ్చన్ ఐడీస్ని చూసుకోండి. సో మీరు అటెంప్ట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు 1 మార్క్ అనేది యాడ్ అవుతుందండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే ఇవి ఆప్షన్స్ చేంజ్ చేయడం కానీ ఇలాగ ఏం చేయలేదండి. సో ఈ క్వశ్చనే తప్పు కాబట్టి అది అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మార్క్స్ ఇస్తున్నామని దీంట్లో చెప్పడం జరిగిందండి. అలానే మళ్ళా ఏం చెప్తున్నానంటే ఈ హైకోర్టు ఇంకో అప్డేట్ ఏమి ఇచ్చిందని చూస్తే మనకి ఈ క్వశ్చన్స్ని డిలీట్ చేయటం వల్ల మార్క్స్ ఏమీ తగ్గిపోవండి. అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ మొత్తం 80 మార్క్స్కి జరిగింది కదా అండి. సపోజ్ ఒక షిఫ్ట్లో ఒక ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ డిలీట్ అయిపోయా అనుకుందాం అండి ఒక షిఫ్ట్లో. అప్పుడు టోటల్ ఒరిజినల్ క్వశ్చన్ 78కి వస్తాయి కదండి. అలా అని 78 మార్క్స్కి టోటల్ని కౌంట్ చేయరు. టోటల్ మార్క్స్ మాత్రం 80గానే ఉంటాయి. ఆ డిలీట్ చేసిన 2 క్వశ్చన్స్కి గాను 2 మార్క్స్ అనేవి అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ కామన్గా యాడ్ చేస్తారు అనేదే ఇక్కడ చెప్పడం జరిగిందండి. మళ్ళా ఇంకా ఏం చెప్పారంటే ద హైకోర్ట్ హ్యాస్ ఫర్దర్ డైరెక్టెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నార్మలైజేషన్ అని చెప్తున్నానండి. సో ఇది ఒక మంచి ముందడుగు అని చెప్పుకోవచ్చు. నార్మలైజేషన్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేయమని హైకోర్టు డైరెక్షన్స్ పాస్ చేశారని ఈ అప్డేట్లో మనకి మెన్షన్ చేశారండి. అలానే ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే ద హైకోర్ట్ హ్యాస్ ఫర్దర్ డైరెక్టెడ్ టు రీఫండ్, అంటే ఎవరైతే ఆ రోజు అబ్జెక్షన్స్ ఫైల్ చేశారో వారికి రీఫండ్ ఇవ్వమని కూడా డైరెక్షన్స్ పాస్ చేసినట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మొత్తం 287 అబ్జెక్షన్స్ వచ్చాయని సర్క్యులర్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదండి. కానీ దాంట్లో 38 మాత్రమే వ్యాలిడ్ అబ్జెక్షన్స్గా పరిగణించారని కూడా చెప్పారు. సో దాని ఆధారంగా ఎవరైతే ఈ 38 వ్యాలిడ్ క్వశ్చన్స్ని అబ్జెక్షన్స్ రేస్ చేశారో వారికి మాత్రమే ఈ 100 రూపీస్ అనేది రీఫండ్ పడుతుందండి. సో 287లోంచి 38 తీసేస్తే మిగిలిన ఇన్వాలిడ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా అమౌంట్ అనేది రీఫండ్ చేయటం జరగదండి. ఈ 38 క్వశ్చన్స్కి మాత్రమే అబ్జెక్షన్స్ అనేవి రేస్ చేసిన వారికి మాత్రమే రీఫండ్ ఇస్తారని ఈ పాయింట్లో చెప్పారండి. సో అదే ఈ పాయింట్. సో మనకి దీనికి సంబంధించిన నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ కలుస్తాయని కూడా మనం ఒక ఐడియాకి రాలేమండి. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన ఈ సర్క్యులర్ ద్వారా చాలామందికి మార్క్స్ పెరిగుండొచ్చు, చాలామందికి మార్క్స్ తగ్గుండొచ్చు, కొంతమందికి అలానే ఇంటాక్ట్గా కూడా ఎటు పెరగకుండా తగ్గకుండా కూడా ఉండొచ్చు, మనం చెప్పలేమండి. సో చాలామంది క్యాండిడేట్స్ అయితే ఈసారి ఎగ్జామ్ రాశారని మనం చూసుకున్నాం కదా. అలానే మనం కట్ ఆఫ్ చెప్పడానికి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్కులు మనం బేరీజ్ వేసుకోవాలండి. ఇప్పటి వరకు చేసిన కట్ ఆఫ్ వీడియోస్ కానీ ఇప్పటి వరకు వచ్చిన మార్క్స్ కానీ మనం పరిగణించలేం. ఎందుకంటే మార్క్స్ పెరిగాయి కదండి. ఈ షిఫ్ట్స్లో మొత్తం 38 క్వశ్చన్స్, కొంతమందికి చాలా మార్కులు పెరుగుండొచ్చు, కొంతమందికి 2-3 మార్కులే పెరుగుండొచ్చు. సో అలా ఇప్పుడు కొత్త మార్కులు వచ్చేసాయండి అందరికీ. ఇంతకుముందు ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చాయనుకున్నారో వారికి కొంత తగ్గుండొచ్చు, ఇంతకుముందు ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయనుకున్న వారికైతే పెరుగుండొచ్చు.
సో కొత్త మార్క్స్ని మనం చూసుకుంటే కానీ మనం కట్ ఆఫ్లో ఒక అంచనాకు రాలేమండి. సో మీకు ఎన్నైతే మార్క్స్ వచ్చాయో వాటన్నింటినీ కూడా కామెంట్ సెక్షన్లో, ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. దాన్ని బట్టి మనం ఒక కట్ ఆఫ్ ఐడియాకి రాగలం. దాన్ని బట్టి ఒక కట్ ఆఫ్ వీడియో కూడా నేను చేయటం జరుగుతుందండి. అలానే మనం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనం ఒక అంచనాకి రావచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్క్యులర్ జారీ చేయడంతో మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయమని చెప్పడం జరిగిందండి ఈ నోటిఫికేషన్లో. సో అలానే స్కిల్ టెస్ట్కి సంబంధించిన డేట్స్ని కూడా ఒక 20 డేస్లో రిలీజ్ చేయొచ్చండి. నవంబర్ మిడ్కి కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే రిజల్ట్స్ కూడా మనం నవంబర్ మిడ్కి కానీ నవంబర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో దసరా ముందే ఇస్తాడనుకున్నా లేదా దివాళీ ముందే ఇస్తాడనుకున్నా అది డిలే అయ్యి ఇప్పటి వరకు వచ్చింది. సో ఇంకొక 20 డేస్లో రావచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే నార్మలైజేషన్ ప్రాసెస్కి కూడా డైరెక్షన్స్ పాస్ చేశారని ఈ నోటిఫికేషన్లోనే, అంటే ఈ సర్క్యులర్లోనే చెప్పడం జరిగింది. సో మనకి కట్ ఆఫ్ ఐడియా కూడా మనం మీరు మార్క్స్ ఎంటర్ చేస్తేనే చేయగలమండి. సో ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా వాటికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన కోటీశ్వర్ రెడ్డి గైడ్ ఛానల్లో మనం ఇస్తూ ఉంటామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్యూచర్లో మీకు ఇలాంటి వీడియోస్, అప్డేట్స్, నోటిఫికేషన్స్, జీకే క్లాసెస్ ఇవన్నీ రావాలంటే కూడా మీరు కోటీశ్వర్ రెడ్డి గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ మార్క్స్ని కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. దాన్ని బట్టే నెక్స్ట్ కట్ ఆఫ్ వీడియో అనేది మేము చేయడానికి అవకాశం ఉంటుంది. సో హ్యావ్ ఎ గుడ్ డే అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోటీశ్వర్ ఎడు గైడ్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. బాయ్.